ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా ఫ్యామిలీలో? మేము అట్లా మాకు ఎప్పుడెప్పుడు కలిస్తే అదే సెలబ్రేషన్ అండి. మాకు ఎప్పుడు కలిసినా మా బర్త్డేస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫెస్టివల్స్ రావాలని ఏమి ఉండదు. అదేమి లేదు. నా దీపావళి ఒకటి వి ట్రై టు మీట్. అండ్ మన నాగార్జున బర్త్డేకి అందరూ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాము. స్పెషల్ కేక్. సేమ్ థింగ్ మన నాన్న బర్త్డేకి. ఆ రోజు మార్నింగ్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో కలిసామన్నమాట. నాగార్జున వాజ్ వెరీ బిజీ విత్ బిగ్ బాస్. మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయి సాయంత్రం 7 వరకు రాలా. సో హీ మిస్డ్ మా అందరిని కలవటం. సో అందరం మా ఇంట్లో కలుద్దామని మళ్ళీ వెళ్ళి లాస్ట్ 20th వి మెట్ ద హోల్ ఫ్యామిలీ. సో మాకు అది మోర్ పర్టికులర్గా మనకి ఫెస్టివల్స్ రావాలని ఎవ్రీ ఒకేజన్ మేమందరం కలిస్తే మాకు పండుగే. సిబ్లింగ్స్తో ఎలా ఉండేవారు మీరు? అంటే నాగార్జున గారు, వెంకట్ గారు అండ్ మిగతా మీరు నలుగురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పోట్లాడుకునే వాళ్ళం కానీ సిబ్లింగ్స్ మధ్య ఉండే ఆ కొట్లాటలు చిన్నప్పుడు ఉండే నాకు సరిగ్గా గుర్తుకోలేవండి. ఎందుకంటే సో మేమందరం కలిసి ఆడుకుంటాం, అవే గుర్తు నాకు. ఐ హ్యావ్ దట్ సచ్ గుడ్ మెమరీస్. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాం అందరం. అంటే ఎంత పెరిగినా కూడా సిబ్లింగ్స్ మధ్య ఉండాల్సిన ఇది ఉంటుంది, చిన్న చిన్నవి. అది నార్మల్ కదండి. నాకు జోక్, ఎవరైనా నార్మలే కదా. చిన్నప్పుడు ఈ కొంచెం రెడీ అయితే మా అన్నయ్య యూనో మగ పిల్లలు బ్రదర్స్ ఆల్వేస్ టీజింగ్ కదా, ఏంటి పెయింట్ వేసుకున్నావు మా అని అనేవాడు చిన్నప్పుడు. అట్లా యూనో టీజింగ్ అంతే, నాట్ రియల్ ఫైటింగ్. ఓకే. నాగార్జున గారితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటే అందరిలో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది మీకు? చిన్నప్పుడు మా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ ఉండేది. ఐ డోంట్ నో వై. సో తర్వాత నేను మేమిద్దరం కలిసి ఒకేసారి నాగార్జున ఐ విల్ సే చిన్నబాబు అని పెద్దబాబు ఓకే, బికాజ్ నేను నాగార్జున అని వెంకట్ అని పిలవటం నాకు అలవాట్లేదు. సో చిన్నబాబు యుఎస్లో చదివినప్పుడు నేను తనతో ఉన్నాను అనమాట. ఓకే. సో అక్కడ మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ ఉండేది ఫ్యూ ఇయర్స్. తర్వాత మేము తిరిగి వచ్చేసినాక అందరూ బాగానే ఉండేవాళ్ళు. అంటే మీ ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఏంటంటే